హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో తప్పకుండా మన టెట్కి సంబంధించిన 10 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా 55 టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. సో ఈ టెస్టులను మీరు గ్రాండ్ టెస్టులను రాసే ప్రయత్నం చేయండి. మీకు ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు పెరగడంలో, అదేవిధంగా టైం మేనేజ్మెంట్కి ఉపయోగపడతాయి మిత్రమా. సో ఇవి మీకు కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టండి. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఎగ్జామ్స్ రాయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 9,56,000 ఉద్యోగాల ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా రైల్వే, హోమ్, అదేవిధంగా రక్షణ శాఖలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలతో సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం. ఒకసారి మనకి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో దాదాపుగా 3,16,057 ఖాళీలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంటుంది, దాన్ని గమనించండి. రక్షణ శాఖకు సంబంధించి 2,43,589 ఖాళీలు, ఇది కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. హోంశాఖలో 1,28,210 ఖాళీలు ఉన్నాయి. ఇది ఎస్ఎస్సి కింద రిక్రూట్మెంట్ చేస్తూనే ఉంటారు. పోస్టల్ శాఖలో 73,259 ఖాళీలు ఉన్నాయి. ఇది కూడా ప్రతిసారి నింపుతూనే ఉంటారు. సో రెవెన్యూలో దాదాపుగా 72,447 ఖాళీలు ఉన్నాయి. ఆడిట్ అండ్ అకౌంట్స్లో 29,616 ఖాళీలు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో 8,479 ఖాళీలు ఉన్నాయి. అటామిక్ ఎనర్జీకి సంబంధించి 8,420 ఖాళీలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో 7,002 ఖాళీలు. నీటి వనరుల అభివృద్ధి శాఖలో 6,599 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూ ప్రిపరేషన్ నుండి ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసి రాసే ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సికి సంబంధించి సో దాదాపు 100 రూపీ ఫీ మాత్రమే ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఉమెన్స్కి అయితే ఇంకా ఫ్రీనే ఉంది అప్లికేషన్ ఫీ కూడా. ఎస్ఎస్సిలో 14,582 ఖాళీలు ఉన్నాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఆల్మోస్ట్ మీరు చదివినట్టు అంశాలే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, నంబర్ సిస్టమ్ సంబంధించిన మ్యాథ్స్ కావచ్చు, డీకోడింగ్ సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఉంది, అదొకటి మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జనరల్ స్టడీ అంటే 6th to 10th వరకు సోషల్ అండ్ సైన్స్ చదివే ఉంటాము. సో నీకు కొన్ని పేపర్లు వచ్చిన కరెంట్ అఫైర్స్ని చూసుకుంటే సరిపోతుంది. సో మీరు సిలబస్ విధానము, పరీక్ష విధానాలన్నీ నేను వీడియోలో చెప్పాను. ఆ వీడియో కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఎస్ఎస్సికి సంబంధించిన పోస్టులో ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి, డిఎస్సి అభ్యర్థులు. ఎందుకంటే చాలా మంచి పోస్టులు, హైఫై పోస్టులు ఉన్నాయి మిత్రం అవి. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ రైల్వేలో 6,374 పోస్టుల భర్తీకి చర్యలనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియల్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీలోని గ్రేడ్ సి పోస్టుల భర్తీ కానున్నాయి. దేశంలో 17 జోన్లు ఉత్పాదక యూనిట్లలో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. సో ప్రస్తుతం పేర్కొన్న పోస్టుల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అధికార వర్గాలు అయితే తెలిపాయి. సిగ్నల్, టెలికాం విభాగంలో గతంలో చివరిసారిగా 2017లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఒకసారి వీరి యొక్క శాలరీ ఏ విధంగా ఉంటే చూసుకున్నట్లయితే టెక్నికల్ గ్రేడ్ 1 సంబంధించి 29,200 శాలరీ ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉండాలి. కట్ ఆఫ్ ఏజ్ 1/7/2025 ఉంచారు. 180 ఖాళీలు ఉండొచ్చు దాదాపుగా. టెక్నికల్ గ్రేడ్ 3కి సంబంధించి దాదాపుగా 19,900 శాలరీ ఉంటుంది. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ 6,000 ఉండే అవకాశం ఉంది. మొత్తం 6,180 ఖాళీ. ఇదే టెలికాంకి సంబంధించిన ఈ ఖాళీల వివరాలు. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది మిత్రమా. నెక్స్ట్ ఒకసారి మనము మన రాష్ట్రంలో ఉన్న హెచ్జిటి ఖాళీల వివరాలు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు గెజిటెడ్ హెచ్ఎం దాదాపుగా 636 ఖాళీలు ఉన్నాయి. సో ఇంకా పెరిగి వచ్చి రిటైర్మెంట్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది డైరెక్ట్ ప్రమోషన్ ద్వారానే ఈ యొక్క పోస్టులను నింపుతారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సంబంధించి 684 ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా ప్రమోషన్ ద్వారానే ఇవి పెంచుతారు. ప్రమోషన్ ద్వారానే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంని నింపడం అనేది జరుగుతుంది. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లు 9,079 ఖాళీలు ఉన్నాయి. సో భారీగా ఖాళీగా ఉన్నాయి. ఖాళీలన్నింటినీ నింపినట్లయితే తప్పకుండా డిఎడ్ అభ్యర్థులకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఉన్నటువంటి ఖాళీలు ఇంకా ఖాళీలు అనేటివి అవుతూనే ఉన్నాయి. చాలామంది రిటైర్మెంట్స్ అవుతున్నారు డైలీ. అదే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 4,624 ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీటీలకు సంబంధించి 285, ఇతర వొకేషనల్ టీచర్లకు సంబంధించి 1,661, మొత్తం 16,969 ఖాళీలు ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ తోటి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఇటు డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఇటు
పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లాగో ఖర్చుకు వెనకాడబోమని ప్రభుత్వం చెప్తుంది విద్య మీద కాబట్టి, సో ఈ ఖర్చు పెట్టేదేదో స్కూల్లో సంబంధించి టీచర్స్ రిక్రూట్మెంట్లో ఖర్చు పెట్టి, టీచర్స్ రిక్రూట్మెంట్లో ఖర్చు పెట్టినట్లయితే తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి ఈ క్వాలిటీ మీకు ఎలాగో పిల్లల విద్యా ప్రమాణాలు పెంచాలని ఎంతో ఖర్చు, వేల కోట్ల ఖర్చు పెడుతున్నారు కాబట్టి వేల కోట్ల ఖర్చు అనేది టీచర్ రిక్రూట్మెంట్లో ఇన్ టైంలో టీచర్ రిక్రూట్మెంట్ చేసినట్లయితే సో పిల్లలకట్టు నష్టం జరగదు, చెప్పే టీచర్స్ ఉంటారు. సో మేము 7 ఇయర్స్కి 6 ఇయర్స్కి ఒకసారి డిఎస్ చేసి ఒక రిక్రూట్మెంట్ చేస్తామంటే అప్పటివరకు అక్కడ టీచర్ రిటైర్మెంట్ అవుతాడు, అక్కడ టీచర్ ఉండడు. సో టీచర్ తక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్గా పిల్లలు కూడా తగ్గిపోతారు. సో ఇది సింపుల్ లాజిక్ మనందరికీ తెలిసినటువంటిది. కాబట్టి ప్రతి మన వేకెన్సీస్ అవుతున్న కొద్దీ ఫిలప్ చేస్తున్నట్టయితే పిల్లలు ఉంటారు. సో ఈ సంవత్సరం ఒక 100 మంది పిల్లలు ఉన్నారు, ఒక 4 టీచర్లు ఉన్నారనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ ఒక టీచర్ రిటైర్మెంట్ అయ్యిండు, ఇప్పుడు 3 టీచర్లు 100 మందికి ఎలా బోధిస్తారు? సో ఈ విధంగా చాలా కష్టమవుతుంది. కాబట్టి పిల్లలు ఎప్పటికప్పుడు వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటే అన్ని ఖాళీలను నింపాలి. సో తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలి, ఇచ్చినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. మీరు అనుకున్నటువంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు కూడా అవుతుంది. సో ఇవి మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు. చాలా ఖాళీలు ఉన్నాయి మిత్రమా. సో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఆడ ఎన్నో కొన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వేస్తాడు. వేసినప్పుడు మనమైతే జాబ్ కొట్టడానికి రెడీగా ఉండాలంటే మీరు దాదాపుగా మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పని చేస్తున్న మిత్రులు కూడా దాదాపుగా మీరు ఒక 4 నుంచి 5 గంటల సమయం మీరు కేటాయించే ప్రయత్నం చేయండి చదువు కోసం. సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే మనకు జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో జీపీఓ నియామకం ఎప్పుడైనా ఒక అప్డేట్ కనిపిస్తుంది. వీరు విఆర్ఓల ఎగ్జామ్కి సంబంధించి వారికే ఇంకా అపాయింట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ 7,000 చిల్లర ఖాళీలు ఉన్నాయి. సో వీరిని అపాయింట్ చేసినాక 7,000 సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏమో ఇవ్వట్లేదు వాళ్ళు. పాలమూరులో నిరుద్యోగుల భారీ ర్యాలీ. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయం నుంచి పెనుగొండ ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని, నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు నిరుద్యోగులు. సో తప్పకుండా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వేసినట్లయితే సో వారి నిరుద్యోగులు చదువుతూ ఉంటారు. వారికి ఒక స్పష్టమైన ఒక డేట్, స్పష్టమైన ఈ డేట్ నోటిఫికేషన్ వస్తుందంటే వారి పనిలో వారు ఉంటారు. అలా కాకుండా నాన్చు దోరిలోంచి వేస్తాము త్వరలో, సో ఇలాంటి పదాలతోటి అభ్యర్థులకు మానసిక ఆందోళన తప్ప వాళ్ళకి నష్టమే తప్ప లాభం అయితే లేదు. కాబట్టి ఒక క్లియర్గా ఒక రిలీజ్ చేయండి, ఈ డేట్న ఈ నోటిఫికేషన్ అని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లయితే సో దాని ప్రకారం వారు ప్రిపేర్ అవుతారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండడం కాదు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చామా అంటే నోటిఫికేషన్ దాని ప్రకారం వచ్చేయాలి. సో ఆ విధంగా ఇవ్వాలని మన యొక్క నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. సో అటకెక్కిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ పోస్టుల భర్తీ కోసం 2 నెలల క్రితం జీవో విడుదల. ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసనతో జీవోను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. నిబంధనల మార్పులపై నోరు మీద పని సర్కారు. సో ఇది ఇప్పుడు తట్టలేదు. సో ఇది ఎప్పుడు అవుతుందో చూద్దాం. సో ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్న అప్డేట్స్. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. అదేవిధంగా కేజీబీయూకి సంబంధించి కావచ్చు, ఆ మోడల్ స్కూల్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు, సో ఇవన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.